హలో, డాక్టర్ చెప్పండి. వారం క్రితం మా అమ్మాయిని తీసుకొచ్చాను డాక్టర్. ఎలా ఉందండి? డాక్టర్ నోటి నుంచి రక్తం పడిపోతుంది డాక్టర్. అవును, డాక్టర్ వస్తున్నానండి. వచ్చేస్తున్నారమ్మా. నోట్లో రక్తం వచ్చేస్తుంది డాక్టర్. మీరు 2 minutes బయట వెయిట్ చేయండి. ఏమైంది డాక్టర్? కండిషన్ చాలా క్రిటికల్గా ఉందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారు డాక్టర్. ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా ఎక్కడికైనా తీసుకెళ్ళేది. నాన్న 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 నన్ను నా ఫ్రెండ్ ఒక చర్చికి తీసుకెళ్ళింది నాన్న. అక్కడ ప్రార్థన చేస్తే రోగులందరూ స్వస్థపడిపోయారు నాన్న. నాన్న ఒక్కసారి పిలిపించి నాన్న, నేను స్వస్థపడతాను నాన్న. పిలిపించి నాన్న, పిలిపించి నాన్న. హలో పాస్టర్, పాస్టర్ సేవలోనే పెద్ద పాస్టర్ తెలిసింది పెద్ద పాస్టర్. మా అమ్మాయికి బాగుంది పాస్టర్. మీరు ప్రార్థన చేస్తే తగ్గుతుందని చెప్పేసి తెలుసుకున్నాను పాస్టర్. మీరు కొంచెం త్వరగా వచ్చి మా కూతురు ప్రార్థన చేయండి పాస్టర్. కంగారు పడకమ్మా, పాస్టర్ గారు వచ్చేస్తున్నారు. నా కూతురికి 2 వారాల నుంచి బాగుంది పాస్టర్. ఏమైందో తెలియట్లేదు. డాక్టర్కి చూపించాను, ఎంతో మందికి చూపించాను, అయినా ఏం తగ్గట్లేదు. అప్పుడు ఇక్కడ వ్యాధిలో వస్తుంది పాస్టర్. ప్రార్థన చేసుకోమ్మా, దేవుని స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ఓకే నాన్న అమ్మా, తల్లి చెప్పు. నాన్న తల్లి చెప్పమ్మా. నాన్న నా ఫ్రెండ్ నన్ను చర్చికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు మాట్లాడితే చాలా బాగా అనిపించింది నాన్న. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నేనేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను నాన్న. కంగారు పడకమ్మా, ఏడవకమ్మా. ఇంకో పాస్టర్ పిలుస్తానమ్మా, ఇప్పుడే పిలుస్తానమ్మా. హలో పాస్టర్. హలో పాస్టర్. ధన్యవాదాలు పాస్టర్. మీ నంబరు మా స్నేహితులు ఒకరు ఇచ్చారు పాస్టర్. మీరు ఈ స్టేట్లోనే పెద్ద పాస్టర్ తెలిసింది. మా అమ్మాయి 2 వారాల నుంచి బాగుంది పాస్టర్. చాలా నీరసంగా ఏంటో తెలియని వ్యాధులుగా వచ్చి ప్రార్థన చేశాను. ఏమీ అవ్వట్లేదు పాస్టర్. తగ్గట్లేదు. మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి పాస్టర్. ధన్యవాదాలు పాస్టర్. నాకు 2 వారాల నుంచి ఏమీ అనిపించని వ్యాధులుగా పట్టుకుంటున్నాను పాస్టర్. అలాగే పాస్టర్. నాన్న చెప్పమ్మా, నాన్న చెప్పమ్మా. నాకు అర్థమైపోయింది నాన్న. నా జీవితం ఏంటో నాకు తెలిసిపోయింది నాన్న. అలా అనకమ్మా. నాన్న నా జీవితం నాకు తెలిసిపోయింది నాన్న. నాన్న కాలాలు, సమయాలు, ప్రదేశాలు లేని ప్రదేశానికి నేను వెళ్ళిపోతున్నాను నాన్న. కాలాలు, సమయాలు లేని ప్రదేశానికి నేను వెళ్ళిపోతున్నాను నాన్న. కాలాలు, సమయాలు లేని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను నాన్న. కాలాలు, సమయాలు లేని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను. అయ్యో నమస్కారం తల్లి. అయ్యో లేమ్మా, లే. అయ్యో ఎంతో మంది డాక్టర్ చూపించారు, పాస్టర్లు చూపించారు. అయ్యో లేదమ్మా తల్లి, తల్లి లేదమ్మా. అయ్యో అయ్యో. ఇలా ఇప్పుడు మీరు చూసిన ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా
ఒక వ్యక్తి జీవితంలో నిజంగా జరిగిన సంఘటన.